అందరికీ నమస్కారం. నేను మీ నాగ్. కొద్దిసేపటి క్రితమే లోక్ సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ జయప్రకాష్ నారాయణ గారు ప్రెస్‌నుద్దేశించి మాట్లాడటం జరిగింది. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారి గురించి మనకు ప్రత్యేకమైనటువంటి పరిచయం అవసరం లేదు. జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి అంశాలు ఆయన ఫైట్ చేసి, సమాచార హక్కు చట్టం అయితేనేమి అలాంటివి నేరస్తుల్ని వాళ్ళ యొక్క డిక్లేర్ చేసేటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. అయితే జయప్రకాష్ నారాయణ గారి వ్యవహార శైలి ఎప్పుడూ కూడా సున్నితంగా ఏదన్నా అంశం ఉంటే దాన్ని ఎత్తి చూపించడం, మంచిని మంచిగా, చెడుని చెడుగా మాట్లాడటం అనేటువంటిది ఆ ముక్కుసూటితనం ఆయనకున్నది. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. ఒక పార్టీకి ఆయన కొమ్ము కాస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పేసని ఆయన మీద విమర్శలు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ ఇవాళ జరిగినటువంటి ప్రెస్ మీట్ ఆశాంతం గనక వింటే ఆయన యొక్క చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఇవాళ మొట్టమొదటిసారి రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్స్లో కూటమికి ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆయన పలు సందర్భాల్లో విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని కానీ ఆయన ప్రశంసించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో చాలామంది ఈయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఏంటి అని తెలుగుదేశం వాళ్ళు కూడా ఆయన్ని ట్రోల్ చేసిన సందర్భం, విమర్శించిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ మాట్లాడినటువంటి దాంట్లో నిష్కర్షగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ఏం కావాలి అనేటువంటిది చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పదే పదే ఒక స్లోగన్ చెప్తూ ఉంటారు, దుర్మార్గుడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం ఈ సమాజానికి ప్రమాదకరం అనేటువంటిది ఆయన చాలా సందర్భాల్లో ఉటంకిస్తూ ఉంటారు. దాన్ని ఇవాళ ఆయన నిజం చేసి చూపించినట్టుగా అనిపించింది. తన మౌనాన్ని వీడి నర్మగర్భంగా చెప్పేటువంటి తన పద్ధతికి భిన్నంగా ఇవాళ బాహాటంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆయన దేశాన్ని, ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు, వాళ్ళకి మాత్రమే ఆ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి వాళ్ళకే మీరు మద్దతు ఇవ్వండి అన్నట్టుగా ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానికి గణాంకాలు కూడా ఆయన చూపించడం జరిగింది. పోలవరం గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో శరవేగంగా జరిగింది, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో పోలవరాన్ని చేయడం జరిగిందనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు అసలేమీ జరగనట్టే మనం లెక్కేసుకోవాలి అని ఆయన నిర్ద్వందంగా చెప్పడం జరిగింది. ఏదో 1 or 2% జరిగిందన్నారు కానీ అసలేమీ జరగనట్టే మనం భావించవచ్చు అన్నట్టుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. అలాగే కేవలం సంక్షేమం మాత్రమే రాష్ట్రానికి సరిపోదు, సంక్షేమం పేరుతోటి కేవలం డబ్బులు పంచడం, అప్పులు తీసుకొచ్చి చేయటం అనేటువంటిది మాత్రమే సరిపోదు అని చెప్పేసి ఆయన చాలా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రం యొక్క ఆదాయంలో 20% మించకూడదు అప్పు అనేటువంటిది ఎఫ్ఆర్బిఎం గైడ్లైన్స్ ఉన్నాయని చెప్తూనే ఇవాళ దగ్గర 40 నుంచి 45% దాటిపోయింది రాష్ట్రం యొక్క అప్పు అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. చాలా గణాంకాలతోటి ఆయన సవివరంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇవాళ మేధావులు అనేటువంటి వాళ్ళు, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, అందరూ కూడా మౌనాన్నే పాటిస్తున్నారు. తప్పు జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఎత్తి చూపించడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కళ్ళుగా ఇవాళ బయటకు వస్తూ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి, ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఆయన యొక్క స్టడీ చేయకుండా, ఆయన దగ్గర డేటా లేకుండా ఏ మాట మాట్లాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుకి ఎలాంటిది కావాలి, ఏం కావాలనేటువంటిది చాలా క్లియర్గా మాట్లాడటం జరిగింది. అలాగే అమరావతి మీద కూడా ఆయన చాలా క్లియర్గా తన స్టాండ్ని తెలియజేశారు. ఇవాళ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కడితే
ఆ తర్వాత గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా డెవలప్ అయినాయి. ఇవాళ మనం అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మనం అమెరికాలో ఉన్నామా, జపాన్‌లో ఉన్నామా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. మరి అలాంటి నగరం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఒకటి కావాలి. ఎందుకంటే మహానగరం అనేది లేకపోతే కంపెనీలు రావటం గానీ, ఉపాధి అనేది పెరగదు. కాబట్టి ఖచ్చితంగా ఒక మహానగరం అనేటువంటిది కొత్త నగరం కావాలని గట్టిగా ఆయన చెప్పడం జరిగింది. అంత మాత్రానే సరిపోదు. ఇంకొక 100 చిన్న నగరాలు గూడా అన్ని ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో డెవలప్ చేయాలి అనేటువంటి ఒక డెవలప్‌మెంట్ మోడల్‌ని ఆయన ప్రపోజ్ చేయటం జరిగింది. రాబోయేటువంటి గవర్నమెంట్‌కి కొన్ని గైడ్‌లైన్స్ లాగా, కొన్ని సూచనలాగా ఆయన చేయటం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాంటి ఎత్తుగడలు పార్టీలు వేస్తాయి? కులాల వారీగా, మతాల వారీగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఆ ట్రాప్‌లో కూడా పడొద్దు అని చెప్పేసని ప్రజలను ఆయన హెచ్చరించడం జరిగింది, సూచించడం జరిగింది. కాబట్టి ఇంకా కొద్ది రోజులు మాత్రమే 53 రోజులు మాత్రమే ఎలక్షన్‌కి టైం ఉంది. ఈ లోపల ఇంకెన్ని రకాలైనటువంటి విశ్లేషణలు ఇంకెంతమంది బయటకొచ్చి మాట్లాడతారో చూడాలి. ఆంధ్ర రాష్ట్రానికి చివర్లో ఆయన చెప్పింది ఒకటే. ఆంధ్ర రాష్ట్రానికి కేవలం సంక్షేమం మాత్రమే సరిపోదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలని చెప్పేసని ఆయన నిర్బంధంగా చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుంటారో చూద్దాం మరి.